భార్యాభర్తల మధ్య గొడవలు కామన్. ఇది మనం తరచూ వింటూ ఉంటాం. కానీ కొన్ని గొడవలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు పెంచుతాయి. ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం, ఇదంతా బేర్ చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మీ లైఫ్, మీ పిల్లల లైఫ్ ఆర్ఎల్స్ మీకు పుట్టబోయే పిల్లల హ్యాపీనెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మరి ఇదంతా నెగ్లెక్ట్ చేయకుండా ఏం చేయాలి? అసలు కపుల్ థెరపీ అంటే ఏంటి? ఇది కపుల్స్ కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఈ రోజు మనం చర్చిద్దాం. సో మనతో ఈ రోజు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ డాక్టర్ సి వీరేందర్ గారు. నమస్తే సార్. నమస్తే. సో సార్, కపుల్స్ మధ్య గొడవలు ఎందుకు అవుతూ ఉంటాయి? ఓకే, సో ఒక రెండు కెమికల్స్ ని మిక్స్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది? రియాక్షన్ అవుతుంది. దట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, ఆ రెండు కంపాటబుల్ ఉండొచ్చు, న్యూ కాంపౌండ్ ఫామ్ కావచ్చు, లేదు ఆ రెండు మధ్య తీవ్రమైన రియాక్షన్ ఫామ్ అయ్యి అది బ్లాస్ట్ కూడా కావచ్చు. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇద్దరు మనుషులు కలవడం, మీటింగ్ టూ పీపుల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ది మీటింగ్ టూ కెమికల్స్. సో అందుకోసమని ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నారంటే ఏంటి? ఇద్దరి నేపథ్యాలు కలుస్తున్నట్టు, ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ భావజాలంతో కలిసి షేప్ అయిన ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నట్టు, ఇద్దరు రకరకాలైన నేపథ్యంలో పెరిగి రకరకాలైన గోల్స్, రకరకాలైన ఆస్పిరేషన్స్ ని కలుపుతున్నట్టు. సో న్యాచురల్ గా ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే డిఫరెన్సెస్, అది ఒపీనియన్స్ కావచ్చు, బిహేవియర్ ప్యాటర్న్లు కావచ్చు, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఇవేవైనా సరే కలిసి జీవించాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ డిఫరెన్సెస్ వాళ్ళకు గొడవలకు దారితీసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, అందులో భార్యాభర్తలు అయినప్పుడు, కలిసి చాలా రోజుల పాటు, చాలా కాలం పాటు కలిసి ఉండాల్సి వచ్చినప్పుడు ఈ గొడవలకు దారి తీస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ గొడవ పడకుండా ఉండాలన్నా, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరగాలన్నా వాళ్ళు ఏం చేస్తే బెటర్ సార్? అంటే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గొడవలు ఎందుకు జరుగుతాయి? ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య రిజిడ్ థింకింగ్ ప్యాటర్న్స్ ఉన్నప్పుడు, రిజిడ్ మెథడ్స్ ఆఫ్ బిహేవియర్ ఉన్నప్పుడు, రిజిడ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ది థింగ్స్ ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు ఎమర్జ్ అవుతాయి. ఏదైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఫ్లూయిడిటీ, ఒక ఫ్లెక్సిబిలిటీ, అవతల వ్యక్తుల పర్స్పెక్టివ్ నుంచి చూడాలనే ఆలోచన లేనప్పుడు, నేను ఆలోచించిందే రైట్ మెథడ్, నేను చెప్పినదే అది మోస్ట్ ప్రోగ్రెసివ్ మెథడ్, దీనివల్లనే ఏ ఇద్దరి జీవితాలైనా బాగుంటుంది అనే విశ్వాసం ఆ వ్యక్తికి కలిగినప్పుడు, అవతల వ్యక్తులు చెప్పే విషయాల పట్ల ఏమాత్రం కూడా కన్సర్న్ లేకుండా, ఎంపథెటిక్ గా అప్రోచ్ లేనన్నప్పుడు ఆ గొడవలు కాస్త ఎస్కలేట్ అవుతాయి. దాంతో విపరీతమైన అఘాతం ఏర్పడుతుంది. దాంతో ఒకరి పట్ల ఒకరికి బ్లేమ్ జనరేట్ అవుతుంది. ఈ బ్లేమ్ గేమ్లకి ఎంటర్ అయిన తర్వాత వ్యక్తులు విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటారు. దాంతో ఒక్కోసారి వర్బల్ అబ్యూజ్ నుంచి ఫిజికల్ అబ్యూజ్ దారితీస్తుంది. దాంతో అది సెపరేషన్ కూడా దారితీసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ గొడవలు ఏ స్టేజ్ లో ఉండగా, అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ అయ్యి తర్వాత పెద్ద పెద్దగా అవుతూ ఉంటాయి, వాళ్ళు ఏ స్టేజ్ లో ఉండగా ఈ కపుల్ థెరపీకి రావాలంటారు? ఆర్ ఎల్స్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అప్రోచ్ అవ్వాలంటారు? నిజానికి చాలా మందికి కపుల్ థెరపీ అనే దాని మీద చాలా తక్కువ అవగాహన ఉంటుంది. కపుల్ థెరపీ అనగానే ఏమంటారంటే, కపుల్ ఎవరో ఒకరు మూడో వాళ్ళు నాకేది చెప్పేది, వాళ్ళు చెప్తే నేను ఎందుకు మారుతా, నాకు అనిపిస్తే నేను మారుతా అనే ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. యాక్చువల్గా కపుల్ థెరపీలో ఏం చేస్తారంటే, ముందుగా వచ్చిన కపుల్ యొక్క వాళ్ళ అటాచ్మెంట్ స్టైల్స్ ఏంటి, అంటే భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళ తల్లిదండ్రులతో ఎలాంటి అటాచ్మెంట్ స్టైల్ ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, ఈ అబ్బాయి తరఫున వాళ్ళ తల్లిదండ్రులతో ఎలాంటి అటాచ్మెంట్ ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల మధ్య ఎలాంటి అటాచ్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి జీవితాన్ని వాళ్ళు గడిపారు, వాళ్ళు పెరుగుతున్న క్రమం లోపల వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఎంత ఉంది, అన్కాన్షియస్ గా తెలియకుండానే ఈ భార్యాభర్తలు వాళ్ళ పేరెంటింగ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకరి మీద ఒకరు ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఇవి కపుల్ థెరపీలో ఫస్ట్ విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్. ఈ భార్య గాని భర్త గాని మీరు ప్రవర్తించే తీరులో ఎంతవరకు మీ తల్లిదండ్రుల ప్రభావం మీద ఉంది, అవి మీకు తెలియకుండా మీరు ఎట్లా కాపీ చేసి మీరు అవతల వ్యక్తులు ప్రొజెక్ట్ చేస్తున్నారు, మీ సమస్యలకు మూల కారకం అక్కడి నుంచి ఉందా, నిజంగానే మీ ఆలోచన ధోరణిలో ఉందా, లేదు మీ ఉద్వేగాల ప్రదర్శనలో ఉందా అనే దాని గురించి ఒక సైకో ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళ ఆలోచనలను ఛాలెంజ్ చేస్తాం. అందరు అనుకున్నట్టు మేము నీతులు చెప్పడానికి లేము, అందరు అనుకున్నట్టు మేము ఇక్కడ జడ్జిమెంట్స్ పాస్ చేయం, అందరు అనుకున్నట్టు మీరు ఇది చేయండి అని చెప్పాం. వీ హెల్ప్ దెమ్ టు రియలైజ్ వాళ్ళ
ప్రవర్తన ఏ ఆలోచనలోంచి వస్తుంది, వాళ్ళు ఎందుకు ఇలాంటి భాష వాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇలాంటి ప్రవర్తనను ప్రదర్శిస్తున్నారు అనే దాని గురించి ఒక ఛాలెంజింగ్ బిహేవియర్ లోపల ప్రోబింగ్ మెకానిజం తోటి వాళ్ళ మధ్య ఉండే ఆలోచనను వాళ్ళకి అర్థం చేసినట్టు చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ తప్పుదారి పడుతున్నారు, ఏ ఆలోచన వాళ్ళని అట్లా ప్రవర్తించేది చేస్తుందో రియలైజ్ అయిన తర్వాత స్లోలీ వాళ్ళ రిజిడ్ ఆలోచన నుంచి, రిజిడ్ ప్రవర్తనలోంచి మెల్లిగా కొంచెం ఫ్లెక్సిబిలిటీ జనరేట్ అవుతుంది. అయినప్పుడు వీ క్రియేట్ ఏ నాన్ జడ్జ్మెంట్ ఎన్వైరన్మెంట్ కాబట్టి ఒకరి పట్ల ఒకరికి కొంత ఎంపతి జనరేట్ అవుతుంది. దాంతో ఐసోలేషన్ నుంచి కనెక్టెడ్నెస్ జనరేట్ అవుతుంది, ఏలియనేషన్ నుంచి ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ జనరేట్ అవుతుంది. అప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఎంపతి జనరేట్ అవుతుంది. ఆ ఎంపతి వల్ల అవతల వ్యక్తుల యొక్క సమస్యను అవతల వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించగల లక్షణం జనరేట్ అవుతుంది. అట్లా ఇద్దరికి ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పుడు ఒకరినొకరు క్షమించుకోవడం, ఓ ఇలా జరిగే అవకాశం ఉందని తెలియడం, ఓ నేను ఇట్లా ఆలోచిస్తే బాగుండేదేమో, నేను అప్పుడు అట్లా నాకు ఆలోచించే అవకాశం దొరకలేదు అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ జనరేట్ అయిన తర్వాత న్యాచురల్గా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సహజ గురుతుంది. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకు వచ్చే సమస్యను ఎట్లా పరిష్కరించాలి, ఏ రకంగా ఆలోచిస్తే ఆ సమస్యను ఇద్దరు పరిష్కరించుకోగలము అని ఒక విశ్వాసం జనరేట్ అవుతుంది. దాంతో పీపుల్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ వైల్ దే ఆర్ ట్రావెలింగ్ టుగెదర్.